వాసుదేవాయ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేడ్డే నత్వం శోచి తుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేడ్డే నత్వం శోచి తుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః అంటే పుట్టినవాడు మరణించక తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ మరణించిన వాడు తిరిగి పుట్టక తప్పదు. తస్మాత్ అపరిహార్యేద్దేనా అపరిహార్యేద్దే అంటే ఈ విషయంలో అంటే తప్పించుటకు వీలుగా అన్నటువంటిది. అపరిహార్యేద్దే అంటే తప్పించుటకు వీలు కాని ఈ విషయంలో నత్వం శోచి తుమర్హసి నీవు శోకించుటకు అర్హుడు కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి పుట్టక తప్పదు. మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ప్రశ్న అడుగుతాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతాడు. అందుకు ధర్మరాజు మానవుడు తన చుట్టూ అందరూ మరణిస్తున్న విషయం చూస్తూనే తాను ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటాను అని చెప్పి అనుకుంటాడు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంది అని అంటాడు. అంటే వయసుతో సంబంధం లేదు, చావు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మంచి కార్యాలు చేయండి, ప్రతి క్షణము మంచి చేయండి, సమస్త జీవుల ఎడ ప్రేమ కరుణ దయ చూపండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.